సాఫ్ట్‌వేర్ వీటి గురించి సినిమాల్లో ప్రమోట్ చేసేటప్పుడన్నా నిజంగా చెప్పండి. లేదా కథలు రాసేటప్పుడు, కథలు చెప్పేటప్పుడన్నా చేయండి. నిజంగా ఇప్పుడు సినిమాలన్నీ చూస్తే సాఫ్ట్‌వేర్ మీద పిచ్చ ఎందుకు పెరుగుతుందంటే అబ్బాయిలకు గానీ, అమ్మాయిలకు కానీ ఎలాంటి బట్టలేసుకున్నా ఎవడు అడగడు. ఆఫీసుకి కూడా కట్ డ్రాయర్ లాంటి బట్టలేసుకెళ్ళినా ఎవడు అడగడు. రెండోది అదేదో ఏసీల్లో విలాసంగా కూర్చోవచ్చు. మొత్తం మనకి వర్క్ రాకపోయినా పర్లేదు. ఎవడో ఒక బోండాగాడు, ఒక తెలివిగల్లోడో లేకపోతే ఒక తెలివిగల అమ్మాయి ఉంటుంది. మన టీంలో మొత్తం అందరూ 6-7గురికి పని రాకపోయినా సరే ఒకళ్ళో ఇద్దరు పని చేసి పెట్టేస్తారు ఈ 6-7గురికి. ఈ 6-7గురు పిజ్జాలు తింటా, బర్గర్లు తింటా, మందు కొడతా, డ్యాన్సులు వేస్తూ ఉంటారు. అక్కడ అమ్మాయిలంటే, సాఫ్ట్‌వేర్ అమ్మాయిలంటే మనం నోట్లో టిఫిన్ తింటుంటే ఏది ఒక పిజ్జా తింటున్నాం అంటే గబక్కన మన నోట్లోంచి లాక్కుని తినేస్తారు. మనం డ్రింక్ తాగుతున్నాం అంటే మన చేతిలోంచి డ్రింక్ లాక్కుని తాగేస్తారు. మన పక్కన వచ్చి కూర్చుని భుజం మీద చెయ్యమంటారు. అలాగే గట్టిగా హగ్గు చేసుకోమంటారు. బయటికి వెళ్ళినప్పుడు హగ్గు చేసుకుంటుంటారు. లేకపోతే చిరాకేసినప్పుడు ముద్దులు ఇస్తారు. ఇంకా చిరాకేస్తే ఎంజాయ్ చేస్తారు మనతో కలిసి. ఇలాగ ప్రచారం అయిపోతున్నాయి అదేదో ఆ సీరియళ్ళు, ఆ సినిమాలు వీటిట్లో చూస్తే. అదే సందర్భంలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో మొత్తం అందరు అమ్మాయిలంటే అదేదో అందరి ఆస్తిలాగా, ఉమ్మడి ఆస్తిలాగా ఎవడైనా వెళ్ళేసి భుజం మీద చెయ్యేసేయచ్చు అన్నటువంటి తరహాలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మన భుజాల మీద చేతులు వేసేస్తారు అన్నటువంటి తరహాలు. సాఫ్ట్‌వేర్ అమ్మాయి అంటే మందు కొడుతుంది, సాఫ్ట్‌వేర్ అమ్మాయి అంటే సిగరెట్ తాగుతుంది, సాఫ్ట్‌వేర్ అమ్మాయి అంటే దేనికైనా వస్తుంది అన్నటువంటి ధోరణిలో అవుతుంది. ఈ యూత్కి తెలియదు కదా, సినిమాలు చూసుకుని బీటెక్ పూర్తవగానే సాఫ్ట్‌వేర్ అవసరమైతే అక్కడ 25,000 వచ్చినా సరే వెళ్ళిపోయి సాఫ్ట్‌వేర్ కంపెనీలో దూరిపోదాం అనుకుంటున్నాను. అట్టుండదురా నాయన. సాఫ్ట్‌వేర్లోకి ఆ కంపెనీలో సక్సెస్ అవ్వాలంటే ఆ ఆడపిల్ల నానా తిప్పలు పడాలా. హైలీ టాలెంటెడ్ అమ్మాయిలే అక్కడ సక్సెస్ అవుతారు. హైలీ టాలెంటెడ్ అమ్మాయిలు, అబ్బాయిలైనా సరే హైలీ టాలెంటెడ్. అప్రెంటిస్గా కొత్తగా చేరి ఆ తర్వాత పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. సబ్జెక్టు నేర్చుకుందాం అనుకుంటూ కాలేజీలో నేర్చుకుంది అక్కడ నేర్చుకుంటూ నానా తిప్పలు పడుతున్న వాళ్ళు ఉంటారు. అన్ని రకాలు ఉంటారు. అదేదో తెరిచిన విస్తరి కాదు, లేదా వాళ్ళ అందరి సొత్తు కాదు. ఇది సమాజానికి ఆ సాఫ్ట్‌వేర్ ఆడపిల్లలు, సాఫ్ట్‌వేర్ అబ్బాయిలు కాస్త ఒరిజినల్ విషయం అసలేంటి సాఫ్ట్‌వేర్లో ఉండేది, ఈ జోవియల్, ఈ లైఫ్ స్టైల్లో ఎంతవరకు నిజం అన్నటువంటిది వాళ్ళుగా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే రాబోయేటటువంటి రోజుల్లో పిల్లలు పాడైపోతారు.